మనం ప్రార్థన చేస్తాం. మన బంధువులో, మన ఇంటాళ్ళలో, మన చుట్టాల్లో, మన స్నేహితుల్లో ఎవరో మారాలని ప్రార్థన చేస్తాం. కొంతమంది ఏమో మారి రక్షణ పొందుతారు, కొంతమంది ఏమో మారకుండానే పోతారు. అప్పుడు నీకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఆ షాలేం రాజు అన్న దగ్గరికి పోతే, మీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి తెగ చెబుతాడు. ఈ దరిద్రుడి కోసం నేను సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా. వీడు మారు మనసు పొందలా, ప్రభువుని అంగీకరించలా, రక్షణ బాప్తీసం పొందలా, అట్లనే సచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? కడుపులో మండిపోతుంటుంది. ఎందుకు మండితో తెలుసా? పోయి నరకానికి పడతాడని, నరకానికి పోతాడని. అప్పుడు నేను కూడా గుర్తొస్తా, చాలా మన దొరికితే అడగాల. ప్రార్థన చేయంటే ఒక రోజుగా నేను 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా. ఎందుకని నా భర్త మారలా? ఎందుకని దేవుడు నా భర్తని మార్చలా? న్యాయంగా ఉన్న ప్రశ్నే కదా ఇది. నువ్వు ప్రార్థన చేయమన్నావు లేదా? చేయమన్నానమ్మా. నేను చేశానా లేదా? చేసావమ్మా. మరి ఎందుకని మా ఆయన మారలా, మా ఆవిడ మారలా, పిల్లలు మారలా, మా నాన్న మారలా, మా అమ్మ మారలా, మామయ్య మారలా, తాతయ్య మారలా, అక్కయ్య మారలా? ఉన్నాయా లేవా మీకు ఈ డౌట్లు? ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేసి ఉంటారు కాబట్టి. దానికే నా సమాధానం, ప్రార్థన నువ్వు చేసినప్పుడు, విను బాగా, ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని మొదలు పెడతాడు. ఇందులో మాత్రం డౌటే లేదు. ఎవ్వరి రక్షణ కోసమైనా, ఎవ్వరి మార్పు కోసమైనా నువ్వు ప్రార్థన అంటూ మొదలు పెడితే దేవుడు సదరు వ్యక్తిని దర్శించటం మొదలు పెడతాడు. మరి నీ ప్రార్థన చేయమని చెప్పినోడు ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడా? దర్శించడం మొదలు పెడతాడు. దర్శించడం మొదలు పెట్టినప్పుడు కొంతమంది ఏమో బెండ్ అవుతారు, కొంతమంది ఏమో కఠినపరుచుకుంటారు. ప్రభువా ఎట్లనన్నా బలవంతం పెట్టి నువ్వు మార్చు ప్రభువా అంటానికి రూల్స్ ఒప్పుకోవు. ఎట్లనన్నా ప్రభువా నువ్వు బలవంతం పెట్టి మార్చేసే ప్రభువా అని నువ్వు ప్రభువుని బలవంతం పెడితే ప్రభు వాడిని బలవంతం పెడతాడు. కాస్త చూడరా, ఇటు చూడరా అని. అయినా వాడు మొరాయించి మనసును కఠినపరుచుకొని సాతానుకే అవకాశం ఇచ్చి దేవుడిని పదే పదే తిరస్కరిస్తే దేవుడు వాడిని బలవంతం పెట్టి మార్చడు. అదేంది? విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్ది కదా. నువ్వే చెప్పావు, విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్దని. అట్లయితే నేను సైతాను కోసం ప్రార్థన చేస్తా. ఏమని? ఆ ఒక్క దరిద్రుడు మారిపోతే ఈ భూమి మీద దరిద్రమే ఉండదు కదా తండ్రి. నేను విశ్వాసం ఉంచుతున్నా ప్రభా, నువ్వే నమ్మమన్నావు, నువ్వే విశ్వాసం ఉంచమన్నావు, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానంటే ఇప్పుడు నా విశ్వాసం సైతాను మార్చిద్దా? కరెక్టే అన్నావు. నా విశ్వాసం దెయ్యాలను మార్చిద్దా? దేవుడు ఏమన్నా సైతాన్ని బలవంతం పెట్టి మారుస్తాడా? అరే వాడు విశ్వాసం ఉంచాడు, నువ్వు మారాల్సిందేరా అని ఏమన్నా బలవంతం పెట్టి వాడికి బాప్తీసం ఇస్తాడా? ఇస్తే వాడు పొందుతాడా? ప్రభువు చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి, ఆయన మన ప్రార్థన ఆలకించుననున్నది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము అన్నాడు. చాలా మందిలో ఉండే ధర్మ సందేహం అనమాట. నా బిడ్డలు ఎందుకు మారట్లేదు, నా భర్త ఎందుకు మారట్లేదు, నా ఇంటి వాళ్ళు ఎందుకు మారట్లేదు, నేను ప్రార్థన చేస్తానే ఉన్నా, కన్నీరు గారుస్తున్నా, ఎందుకని నా ప్రార్థన విఫలమవుతుంది అని వాళ్ళంత డౌట్ కొంతమంది. ఒక్కడు చెప్తా, నువ్వు ఎప్పుడైతే నా భర్తను దర్శించు తండ్రి అని మొర్ర పెట్టావో, నువ్వు నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు ఎప్పుడైతే మొర్ర పెట్టావో కన్నీళ్లతో, ఆ మొర్ర పెట్టిన మొదటి రోజే అది దేవుని దగ్గరకు పోయింది. ఉత్తరం వేస్తే, హైదరాబాద్ నుండి ఉత్తరం వేస్తే పేటకు ఒక వారానికి వచ్చినట్టుగా పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చిన్నప్పుడు ఉత్తరాలు వేసుకునేవాళ్ళం. ఎప్పుడో చేస్తే ఎప్పుడుకో వచ్చేది. ఒక్కోసారి ఏవేవో బ్రేకులు అయిపోయి నెలకు వచ్చేది. 9వ నెలలో ఉత్తరం రాస్తే ఉత్తరం ఇంటికి చేరేటప్పటికి బిడ్డ కూడా పుట్టుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా పోదు. నీవు ప్రార్థించుటకు, దేవునిని అడుగుటకు నీ మనస్సు నిలిపిన ఆ దినమందే నీ మనవి అక్కడ వినబడి ఉన్నది. దానియేలు 10వ అధ్యాయము
దానియేలు గ్రంథం 10వ అధ్యాయము అదేదో వచనం. దేవునికి స్తోత్రం. చదువు తల్లి, 12వ వచనం చదువు. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వల్లని నీ మనస్సును అప్పగించి, నీవు తెలిసి కొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని, అద్దుగో దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక, అద్దుగో. వారం పట్టిందా, నెల పట్టిందా, సంవత్సరం పట్టిందా, 2 ఏళ్ళు పట్టిందా? ఆ మొదటి దినము మొదలుకొని. కొంతమంది అనుకుంటారు రోజు అడగంగా ఎప్పుడో మన ఫోన్ కలిసిద్దని అనుకుంటారు కొంతమంది. దేవుడేమన్నా నీలాగా నాలాగా ఉన్నాడా? నువ్వు ఎప్పుడు అడగంగా ఎప్పుడో ఫోన్ కలిసి, హలో ఎవరమ్మా, చచ్చిపోతున్నా నీ ఫోన్లు ఎత్తలేక అని ఏమన్నా ఫీల్ అవుతాడేంది ఆయన? ఆయన సృష్టికర్త. అసలు నీ ఫోన్స్ కాదు, నీ ఫోన్ కాల్ కాదు, చేపలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన. కాకి పిల్లలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన. నువ్వు చీమ కనపడితే అమ్మో ఎర్ర చీమ గుట్టి చంపుద్ది, అమ్మో బాబాయ్ అని నువ్వు సప చంపేస్తావే, ఆ చీమ చేసే విజ్ఞాపన కూడా వింటాడు ఆయన. నేను చెప్పేది ఒకటిదా, బైబిల్లో ఉందా? అరచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదన్న పాటలో ఈ చరణం కూడా ఉంటుంది. అన్ని విత్తని పక్షులకు ఆహారం పెడతాడం లేదు. కాబట్టి పక్షులను, జంతువులను, చేపలను, అసలు సముద్రంలో వామ్మో ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు చేపలు ఉంటాయండి. అన్నిటికీ అన్నం పెట్టేది ఆయనే. పక్షి జాతి చూడండి, ఎన్ని రకాల పక్షులు ఉంటాయో చూడండి, అన్నిటికీ ఫుడ్ పెట్టేది ఆయన. పాములు ఎన్ని రకాల సర్పజాతులు ఉన్నాయండి, పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయండి. అన్నిటికీ ఏదో ఒక రూపేణ అవి బ్రతికి ఉండునట్లు వాటికి పోషణనిచ్చువాడు మన ప్రభువే. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. హల్లెలూయా. ఏమండి, అన్ని నోరులేని జీవరాశులు అన్నిటి మనవులు, వాటి హృదయ ఆలోచనలు, వాటి హృదయ ఆశలు తీర్చిన దేవుడు, నీవు నేను ప్రార్థన చేస్తే లైన్ బిజీగా ఉందమ్మా, వినపడట్లేదు, తర్వాత చేయి అంటాడా? మరి నిశ్చయముగా నీ ప్రార్థన వింటాడు. అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆయన వెతుకుతున్నాడు అనే అంశంలో ఎవరు తనకు మొర్ర పెట్టేవాళ్ళు ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి అన్న భేదం లేకుండా అసలు ఎవరు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళుని ప్రభువా అని పిలుస్తారు అని ఆయన కన్నులు ప్రార్థించే వారి వైపు ఉన్నాయి. నువ్వేదో పొద్దున పూట 7 చేస్తే దేవుడు బిజీ అవుతాడేమనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యరాత్రి మరీ 1 గంట కంటే దేవుడు కూడా నిద్రపోవద్దు అని దిగులేం అవసరం లేదు నీకు. చాలే మనకు అది అవసరం, దేవుడికి ఏం అవసరం లేదు. నువ్వు ఏ జామం చేసినా ఇదిగో బిడ్డ అంటాడు. ఓ బైబిల్ కాలేజీ జోక్ ఒకటి ఉంది, గతంలో చెప్పాను. 40 మంది స్టూడెంట్స్ని ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి ఒక్కొక్కడు 40 నిమిషాలు ప్రార్థన చేయాలా, దేవుడి స్వరం వినే లేవాలా మోకాళ్ళ మీద నుంచి అని చెప్పాడంట. 40 మందిని తీసుకెళ్ళి 40 నిమిషాలు ప్రార్థన చేయాలా, ఈ 40 నిమిషాల్లో దైవస్వరం విని లేవాలా అని కూర్చోబెట్టాడు. ఒక 40 నిమిషాలు నీకు వినపడకపోతే ఎప్పుడు వినపడితే అప్పుడు విని లేవాలా. దైవస్వరం వినండి, కనిపెట్టండి, ప్రార్థించండి అని తీసుకెళ్ళి ఒక గార్డెన్లో వదిలిపెట్టాడు. అక్కడొకడు మోకాళ్ళు వేసి అయ్యా అంటూ మొదలుపెట్టాడు. ఒకడు మోకాళ్ళు వేసి కాసేపు ప్రార్థన చేసి ఒక 5 నిమిషాల్లో లేచి నిలబడ్డాడు. ఏమనైనా నువ్వు లేచి నిలబడ్డావు అంటే దైవస్వరం వినబడింది పాస్టర్ గారు అన్నాడు. దైవస్వరం వినబడింది సార్ అన్నాడంట. అవునా, ఎంత గొప్పడివిరా, వెంటనే కనెక్ట్ అయ్యావు దేవునికి, ఇంతకేం మాట్లాడాడు అన్నాడంట. అది ఇంతమంది చేస్తుంటే నేను ఎంత బిజీగా ఉంటాను, వీళ్ళందరూ అయిపోయినాక చేయి అప్పుడు వింటాను అన్నాడు సార్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అరే అందరూ కలిసి అడుగుతుంటే నేను ఎంతమందికి సమాధానం చెప్పేదిరా, వీళ్ళందరూ కాస్త మౌనం అయినాక నువ్వు చేరా అప్పుడు వింటానని చెప్పాడు సార్ అన్నాడు. ఓ జోకు. ఇట్లాంటి వెటకార పళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు? ఉండరు అనుకుంటున్నారా? పాపం ఏం చేస్తారు సారు మెతకోడు అయితే ఇట్లాంటి ఆటలు కూడా ఆడుకుంటారు. మా చిన్నప్పుడు మా క్లాస్తో చెప్పినటువంటి మాస్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో భూషణం మాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. చాలా మెతక మనిషి పాపం. ఆయన చాలా మంచి మనిషి. ఆయన సాత్వికుడు, అస్సలు కొట్టలేదు. తొందరపడి చేయతి దెబ్బ కొట్టడు ఆయన. తప్పు నానమ్మ అటు చేయకూడదు నానమ్మ అంటాడు ఆయన. నాన్న అమ్మ రెండు కలిపి పిలుస్తాడు మమ్మల్ని. తప్పు నానమ్మ అట్లా చేయకూడదురా నానమ్మ, అట్లా చేయకూడదు నానమ్మ అంటుంటాడు ఆయన. ఆయన ఏం ఆడుకుంటారో. ఇంకొక మాస్టర్ ఉన్నాడు, పేలిపోయిందాక కొడతాడు. ఆయన వస్తే ఒక్కడు కూడా సౌండ్ చేయడు. బెత్తం తీసుకొని చేయి చాపించి గాలి ఎదవా గాలి ఎదవా గాలి ఎదవా అని కొడుతుంటాడు. ఆయన దగ్గర మాత్రం ఎవడు కూడా సౌండ్ లేకుండా ఉంటాడు. పాపం ఈ మాస్టర్ గారు అంటే ఏమి చతురో. వెటకరపళ్ళు ఉంటారు. నిజమేనా అటు చెప్పింది? 40 మంది కలిసి మొర పెడుతున్నారు, ఎంతమంది అని నేను చెప్పి అని దేవుడు అంటాడా? 4,000 ఆయన సమాధానం ఇస్తాడు. 4 లక్షలైనా సమాధానం, 4 కోట్లైనా సమాధానం, 40 కోట్లైనా సమాధానం ఇస్తాడు. 400 వేల లక్షల కోట్లైనా సరే దేవుడు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయనకు ఆ సౌకర్యం ఉంది. అసలు ఎవరు నా కోసం కనిపెట్టుకుంటారు, ఎవరు మనసు నిలుపుతారు, ఎవరు నా కోసం కాచుకుంటారు, ఎవరు నన్ను అడుగుతారని ఎప్పుడూ ఆయన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఇది తిరుగులేని విషయం. కాబట్టి ఇంతగా నేను ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఎందుకని దేవుడు ఇతన్ని మార్చలేదు అంటే, నీవు ప్రార్థించింది నిజమే, నీ ప్రార్థన వినబడ్డప్పుడు దేవుడు పని ప్రారంభించింది నిజమే. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటావు వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తుంటాయి. రకరకాల సమస్యలు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కఠిన పరిస్థితి తనదైన శైలిలో దేవుడు దర్శిస్తానే ఉంటాడు. ఒక్కొక్కడు ఆశీర్వాదానికి కదులుతాడు, ఒక్కొక్కడు శ్రమకు కదులుతాడు, ఒక్కొక్కడు అద్భుతాన్ని చూసి కదులుతాడు, ఒక్కొక్కడు ఇబ్బందిని చూసి కదులుతాడు. అట్లా ఎవరిని సైకాలజీని బట్టి వాడు ఎట్లా కదులుతాడు వీడని శతవిధాల దేవుడు వాడిని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ బలవంత పెట్టాడు. ఇది రహస్యం. ఏం చేస్తాడు? వాళ్ళని దర్శించడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నం. నువ్వు అడిగావు కదా, తన వంతు. అంతేగాని బలవంత పెట్టి మార్చే ఛాన్స్ దేవుడికి ఉంటే. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు అంటున్నారు కదా బలవంతం మత మార్పిళ్ళని. నిజంగా బలవంతంగా ఒకరిని మార్చే ఛాన్సు దేవుడు తీసుకోగలిగితే అందరినీ సైతానుగాని కూడా మార్చిపడేయచ్చు. లాజిక్ అర్థమైందా? కానీ అట్లా తీసుకున్నాడా దేవుడు? నో. నీ వ్యక్తిగత స్వేచ్ఛను దేవుడు ఇబ్బంది పెట్టడో, నీ స్వేచ్ఛను ఇబ్బంది పెట్టడు, నీ వారి స్వేచ్ఛను ఇబ్బంది పెట్టడు. నువ్వు సైతానుగాడి వ్యవహారం తెస్తే వాడిని కూడా ఇబ్బంది పెట్టాడు. నువ్వు దయ్యాలు దురాత్మల వ్యవహారం తెస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చిన పరిధిలో నువ్వు పాడు కావటానికి మార్గం వేసుకోవచ్చు, బాగుపడటానికి మార్గం వేసుకోవచ్చు. నీకే ఇవ్వబడింది అవకాశం. నువ్వే స్టెప్ వేసినా స్వేచ్ఛ నీది. ఒకవేళ నీకు స్వేచ్ఛనిచ్చిన ఆయన నిన్ను ఎట్ట పడితే అట్ట పోనీయకుండా నియంత్రించడం మొదలు పెట్టాడు అనుకో, ఆయన ఏమవుతాడు? నియంత అవుతాడు. ఒకవేళ అలాగా నీ ఇష్టం వచ్చినట్టు పోనీయకుండా నిన్ను అడ్డగించి నిన్ను కంట్రోల్ చేసి, నా బిడ్డకి నేనంటే ఎంత ఇష్టమో ఎంత విధేయతో అని దేవుడు చెప్పుకుంటే అది పెద్ద హాస్యం అవుతుంది. అందుకే మంచి చెడు రెండు నీ ముందు ఉంచాడు. ఎంపిక చేసుకునే అవకాశం నీకు నాకు మనకిచ్చేశాడు ఆయన. మరి ఇంకా దేవుడు చేసేది ఏమి లేదా అంటే, కొన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్ని అనుమతించి, కొన్నిసార్లు బుద్ధిహీనంగా మనం చేసిన వాటి ఫలితం మన మీద వేసి, మనం ఆలోచిస్తామేమో, దెబ్బ తినన్నా సిగ్గు తెచ్చుకొని మార్పు చెంది సరి చేసుకుంటామేమో అని, అందుకు గాను కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతించి ప్రయత్నం చేస్తాడు దేవుడు. భూమి మీద మానవులందరూ నశించిన స్థితిలోనే ఉన్నారు, కానీ అందరినీ ఆయన రక్షించడానికి అవకాశం లేదు. అందరిని ఆయన రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే, రక్షణ పొందడానికి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు గనుక వాడికై వాడే స్పందించాలి.
అందరిని రక్షించడానికి ప్రాణం పెట్టాడు. అందరూ నా రక్తంలో పాపాలు గడిగేసుకొని మొత్తం నిత్య జీవానికి రమ్మని పిలిచాడు. పిలవటం వరకే, ఎవడికి తాడేసి లాగడు. తాడేసి బాప్తీసం ఇయ్యండ్రా అంటే ఇప్పటికి కోట్ల మందికి ఇచ్చి ఉండేవాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభ్రంగా హైవే రోడ్ చూసుకొని ఒక డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళ పట్టుకొని తర్వాత కొడితే కొట్టాడు. నీళ్ళలో ముంచి లేపటమే కదా, ఆ ఒక్క పని చేసారని నన్ను రక్షించేస్తానంటే అది నన్ను దన్నా పర్వాలేదు. ఈ పాటికి పోయమ్మ 1 కోటి మందికి అయిపోయేది బాప్తీసం. నో, ఆ ఛాన్స్ ఇవ్వలా. నాశనం వైపు పరుగులెత్తుచున్న వానికి, గతి లేక నాశనం వైపు నడుస్తున్న వానికి అందులో నుంచి బయటపడే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని వెతుకుతుంటారు కొంతమంది. అయ్యో, నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, నాకు రక్షణ మార్గం ఏది, నాకు దిక్కెక్కడా, నాకు దారి ఏది, నా బ్రతుకులో నెమ్మది ఇచ్చేవాడెవడు, సస్తే నన్ను నిత్య జీవానికి చేర్చేవాడెవరు అని ఈ నశించే స్థితిలో ఉన్న మనుషులలో కొంతమంది వెతుకుతారట. ఆ వెతికే వాళ్ళు ఎవరా అని వెతికి వాళ్ళని రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. అర్థమైందా?